దాయిని నమ్మిన వారిని ఎంత పెంచి పోషించినా వారు వృద్ధి చెందినప్పటికీ మనల్ని ఏ ఉపాయమైనా చెరుపు చూస్తారే కానీ మంచి గౌరవగానైనా మంచి గౌరవం వాళ్ళు ఎందుకు నానా నీకు తమ్ముని పుత్రుల మీద ఎంత ప్రేమ? తమ్ముని పుత్రుల పైన ఎంత ప్రేమ ఎందుకు నీకు? కన్న పుత్రుల మీద లేని ప్రేమ వారి మీద వచ్చిందా నీకు? నానా ఏమవుతుందన్నా మనల్ని ఏ ఉపాయంలో వారు చెడపదలుస్తారే కానీ అంతే కదా అన్న. అగ్నికరం అనుకుంటుంది నాకు పట్టాభిషేకం కొట్టుకున్న పోతే నీకు అంటే అగ్నికణం లాంటి పాండవులు నమ్మకూడదు అంటారు. అగ్నికణం ఎంతుంటుందా? అగ్ని కణము కొండలని కాల్చి భస్మం చేస్తున్నానా? అగ్నికణం లాంటి వారు మీరు, అగ్నికణం మీరు, కొండల లాంటి వారు పాండవులు. 5 కొండల పాండవులు. ఆ అగ్నికణం ఆ కొండల పైన పోయి కాల్చేసేదానికి ఉండవు. నువ్వు కాల్చేది కదన్నా నీకు చేటు కాలం దాపరించింది. నాకు కాదు చేతి కాలం. నువ్వు నాకు పట్టాభిషేకం కట్టలేదంటే నిన్ను అట్టే పట్టా కత్తి కూడా చూపించండి నీకు. నాన్న అంతే కదా నాన్న. పామున్న కొను పాలు
చిన్న పిల్లకి తెస్తాం, పాలు పోస్తాం, బాగా పెద్దదైనా పెంచుతాం. పామును పెంచిన పక్కలో బండ పెట్టుకుని మన పామే కదా అని ఏమని సేవ చేస్తున్నానన్నా, అనుకో ఏం చేస్తున్నానా బుస్సని కాటేస్తుంది. అలాంటి వారు నా పాండవులు వాళ్ళతో తెలివి చేసిన మనల్ని కాటు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నాన్న నా మాట విన్నానా, ఇప్పటికైనా మించిన లేదు. పాండవులు ధర్మరాజు పట్టాభిషేకం ఆపేసి నాకు పట్టాభిషేకం కట్టినా. ఏం మాట్లాడుతున్నావురా? ధర్మరాజు పట్టాభిషేకం నిర్ణయం అయింది. నిలిపేయమంటావా? నువ్వు నిలిపేయమని నువ్వు చెప్తే నేను నిలుపుతానా? నిలబాలే ఈ కొడుకు కదా. నేను నా కొడుకు అని ఎవరు చెప్పినారు? కన్యాం లేదన్నా నువ్వు. శతశృంగ పర్వతంలో నా మరదలు కుర్చీదేవి బిడ్డలు కన్నది అన్న వార్త తెలుసుకున్నంత మాత్రాన్ని మీ తల్లిగారు ఏం చేసింది తెలిసిన? ఈర్షా ద్వేషంతో ఒక పాషాణం తీసుకొని గర్భాన్ని మోదుకుంది. గర్భంలో ఉన్న పిండంగా ఉన్న నీరు కొనాలే భూమిపైన పడిపోతే వ్యాసుల వారు వచ్చి ఆ తునియలన్నీ ఒక 101 బాండవులు తెప్పించి ఆ బాండవులంతా మీ ఆ తునియలను వేసి మంత్రజలం ప్రతిష్ఠించారు. మీరు 100 మంది 100 కుండల్లో పుట్టినారా? కుండల్లో పుట్టినారే కానీ గుండ్రాయి పుట్టినారు. మీరు నాకు పుట్టలేదే. మీ అమ్మ గుండ్రాయితో గురించి మీరు పుట్టినారు. నోరెట్లొచ్చిందా నీకు ఆ మాట లేదానికి? నోరు వచ్చిందిరా. మీ అమ్మ చేసిన పని అదే కదా. నీ బీజానికి కదా మేము పుట్టాము, పరాయి వాళ్ళు కాదు కదా. మా పిల్లతండ్రి గారు పాండు మహారాజు శతశృంగ పర్వతం మరణించాడు కదా. ఎవరు మా పిల్లతండ్రి కుమారులు ఎవరు నాన్న? వాళ్ళకి ఎందుకు పట్టాభిషేకం కడుతున్నావు? మీ పిల్లతండ్రి కుమారులు పంచపాండవులు. ఎవరు చెప్పారు నాన్న? నేను చెప్తున్నాను. అంతేకాదు నాన్న.